చాలా సంతోషం. ఇక్కడ ఈ రకంగా ఎగ్జిబిషన్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది ఎగ్జిబిషన్కి. అంత ముందుకు నా ఎలక్షన్లో మా సుధీర్ రెడ్డి అన్న ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి, అంటే చెప్పొద్దు అయినా కూడా నాకు నేను అంటే చెప్పాలని ఇంట్రెస్ట్ తోటి చెప్తా ఉన్నాను. నాకు హానెస్ట్గా అవుట్రైట్గా అందరు కూడా చేసి పెట్టింది నాకు పని. మీ అందరుగా నేను నా గెలుపు దాంట్లో మీ అందరు బాగా ఉంది. నేను అంతే నేను మనసులో పెట్టుకొని మీ ఎవ్వరిని కూడా ఇండస్ట్రీకి సంబంధించింది ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను 100% పనిచేస్తాను. మీకు ఇంకా కూడా పనిచేస్తాను, చేసుకుంటూ పోతూ ఉంటాను. నేను మొన్న కూడా అంటే లాస్ట్ 2-3 months నుంచి చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాళ్ళకి అందరికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీ దాకా రాలేదు. అంటే పోలీసు వాళ్ళు వచ్చి కేసులు బుక్ చేయడం ఇట్లాంటి అన్నీ జరిగితే కూడా నేను ఇంట్రెస్ట్ తీసుకొని కమిషనర్ గారి దాకా పోయి ఎవరి మీద ఒక్క కేసు పెట్టనియలేదు నేను. ఎందుకంటే అంతే అండర్ 15 years 17 years అని చెప్పేసి యాదవ్ గారు నా దగ్గర తీసుకొని వచ్చి నాన్న ఇట్లున్నది అంటే నేను చెప్పిన మీకు ఇండస్ట్రీకి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను డెఫినెట్గా పనిచేస్తాను నేను అని చెప్పి ఆ కేసులు కూడా బుక్ చేయకుండా చూసినాను నేను. అట్లే మీకు ఇండస్ట్రీకి సంబంధించింది ఏ అవసరాలు ఉన్నా కూడా, ఎందుకంటే నా ఏరియాలో అంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్నది కాబట్టి మీకు బయట స్టేట్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా నా దిక్కించి ఏ పని ఉన్నా కూడా మీరు నా దగ్గరికి వస్తే డెఫినెట్గా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడనే కాదు ఢిల్లీలోనే కానీ లేకపోతే సీఎం దగ్గర కానీ ఇప్పుడు ఉన్న మినిస్టర్ తన దగ్గర కూడా మీకు ఏది కావాలన్నా కూడా తప్పకుండా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు రోడ్స్ సంబంధించి చెప్పి ఉన్నారు 150 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. నెక్స్ట్ మంత్ 100% పని స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దాని ఎంబడి పర్సీవ్ చేస్తా ఉన్నాను. ఇండస్ట్రీ వాళ్ళకు ప్రాబ్లం కాకుండా చర్లపల్లి ఏదైతే స్టేషన్ ఉందో స్టేషన్ వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది, కానీ లేకపోతే స్టేషన్ లేకపోతే అంత ప్రాబ్లం ఉండేది కాదని నేను అందరి దగ్గర పోయి మాట్లాడి 150 కోట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లే పోతే మెయిన్గా కన్వెన్షన్ సెంటర్ ఒకటి అడుగుతున్నాడు అన్న. ఎందుకంటే అది చాలా అవసరం. మనం ఇప్పుడు హైటెక్ సిటీకో ఎక్కడో దూరం పోయే బదులు మన ఏరియాలో కన్వెన్షన్ సెంటర్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా అంటే ఇక్కడ డిస్ప్లే పెట్టుకొని అన్ని చేసుకోనికి కానీ అమ్ముకొని కానీ లేకపోతే మ్యారేజ్లు కానీ ఏదన్నీ అన్ని కన్వెన్షన్ సెంటర్ వస్తే అన్నిటికీ పనిచేస్తుంది. ఇంకోటి ఆ కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి గవర్నమెంట్కి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే మన ఇండస్ట్రీస్ కూడా అందరూ కూడా ట్యాక్సీలు కడుతున్నాము. ప్రతి ఒక్క రూపాయి మనం పే చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ దగ్గర పోయి మనం తప్పకుండా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసి మీకు అది ఇప్పిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అట్లే పోతే కొన్ని జాగాలు ఏమైతుందంటే మన ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు ఇన్సూరెన్స్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హెల్త్ సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకు ఫ్రీ కానీ ఏదైనా కావాలన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళకు ఎంబడి ఉండి పని చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా డబ్బులు లేకుండా ఉండి వస్తే వాళ్ళని పంపించండి. అలాగనే ఎవరైనా డబ్బులు కట్టి ఉంటే కూడా వాళ్ళని పంపిస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మీ అందరూ కూడా తెలుసు, ఏదైతే ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారో చిన్న చిన్న కార్మికులు వాళ్ళ పిల్లలకు సీట్లు కానీ వాళ్ళకి డిస్కౌంట్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కానీ మెడికల్ సీట్ కానీ ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా తెలుసు, ఎంబీబీఎస్ సీట్ మీరు ర్యాంక్ తెప్పియండి, మీ పిల్లలకు పైసలు కట్టే బాధ్యత నాది, 5 ఏళ్ల ఫీజు. కాబట్టి ఇట్లాంటి ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తాను. అలాగనే ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఓనర్స్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఐడియా ఉంది. ఎందుకంటే మాకు కూడా ఇండస్ట్రీ ఉంది కాబట్టి మీకు అన్ని కూడా మీకు అండగా ఉండి నేను డెఫినెట్గా ఇండస్ట్రీస్ ఓనర్స్ అందరికీ చెప్పడం ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రండి. ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యాంక్ పనులు ఉన్నా, ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడ ఈరోజు పిలిచినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లాట్.